డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తున్నాం. ఇందులో మనకి పారాఫ్రైజింగ్ అండ్ సమ్మరైజింగ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ దిస్ పారాఫ్రైజింగ్ అండ్ వాట్ ఈస్ సమ్మరైజింగ్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో లెసన్. Paraphrasing is the restatement of the sense of the passage in other words, mostly simple words. పారాఫ్రైజింగ్ అసలు ఇది ఎక్కడ అవసరం అవుతుంది, దీన్ని ఎలా వాడతాం? ఇప్పుడు పొయిట్రీ లైన్స్ ఉన్నాయి. ఈ పొయిట్రీ లైన్స్ని మనం చదివి కామన్ రీడర్ చదివి అండర్స్టాండ్ చేసుకోవడం కష్టం. సో అప్పుడు ఏం చేస్తాం, దానిని సేమ్ లాంగ్వేజ్లో మళ్ళీ రీస్టేట్మెంట్ రాస్తాం. అంటే కొంచెం సింప్లిఫై చేసి లాంగ్వేజ్ని ప్రోజ్ లాంగ్వేజ్లో రాస్తాం. ఒక్కొక్కసారి కొంతమంది రైటర్స్ రాసిన ప్రోజ్ లాంగ్వేజ్ కూడా చాలా టఫ్ టు అండర్స్టాండ్ ఉంటుంది. దాన్ని పక్కన మళ్ళీ సింపుల్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లోనే రాస్తాం అన్నమాట. దాన్ని పారాఫ్రైజింగ్ అంటారు. ఓకే, ఇట్ మస్ట్ రీప్రొడ్యూస్ ద థాట్ ఆఫ్ ద ఒరిజినల్ ప్యాసేజ్ ఇన్ సిమిలర్ లాంగ్వేజ్. పారాఫ్రైజింగ్ రిక్వైర్స్ సేమ్ లాంగ్వేజ్ అండ్ సేమ్ మెసేజ్ సెన్స్ ఏమి మారకూడదు, కానీ అండర్స్టాండ్ చేసుకోవడానికి సింప్లిఫై చేయబడినటువంటి రీస్టేట్మెంట్, దట్స్ ఆల్. సో పారాఫ్రైజింగ్లో దేర్ ఆర్ ఎ ఫ్యూ స్టేజెస్. ఆ స్టేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ప్రీ పారాఫ్రైజింగ్ స్టేజ్. ఇందులో మళ్ళీ రెండు సబ్ స్టేజెస్ ఉంటాయి. ప్రీ పారాఫ్రైజింగ్ స్టేజ్ అంటే పారాఫ్రైజ్ చేయడానికి ముందు స్టేజ్ అనమాట. సో ఈ ప్రీ పారాఫ్రైజింగ్లో రెండు సబ్ స్టేజెస్ ఏమేంటివి? ఒకటి, రీడింగ్ ఏ టెక్స్ట్ ఆర్ పోయం అండ్ అండర్స్టాండింగ్ ఇట్స్ సెంట్రల్ ఐడియా. ఫస్ట్ యూ నీడ్ టు రీడ్ ద పోయం ఆర్ ద టెక్స్ట్, ఏదో ఒకటి ప్రోజ్ టెక్స్ట్ ప్యాసేజ్ ఇచ్చారు, ఆ ప్యాసేజ్ చదవాలి. చదివి దాన్ని అండర్స్టాండ్ చేసుకొని సెంట్రల్ ఐడియా ఏంటో పట్టుకోవాలి. నెక్స్ట్, నోటింగ్ డౌన్ ద మెయిన్ ఐడియాస్ అండ్ సపోర్టింగ్ ఐడియాస్. అలాగే సెంట్రల్ ఐడియా అర్థమైంది, ఈ సెంట్రల్ ఐడియాకి సపోర్టింగ్ ఐడియాస్ ఏమేమి ఉన్నాయి వాటిని మనం నోట్ డౌన్ చేసుకోవాలి. ఇది ప్రీ పారాఫ్రైజింగ్ స్టేజ్లో ఉన్న రెండు సబ్ స్టేజెస్. నెక్స్ట్ సెకండ్ స్టేజ్, ఈ నెంబర్స్ తప్పండి సరి చేసుకోండి. సెకండ్ స్టేజ్ రైటింగ్ స్టేజ్. Here you express the ideas in simple vocabulary and sentences. సింపుల్ వర్డ్స్ ఉపయోగించి, సింపుల్ సెంటెన్సెస్ ఉపయోగించి ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేస్తాం ఇక్కడ. అంటే మనం పారాఫ్రైజింగ్ చేస్తున్నాం, ఇక్కడ రాస్తున్నాం అన్నమాట. అవాయిడ్ ద ఒరిజినల్ ఆథర్స్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. ఒరిజినల్ రైటర్ యొక్క వర్డ్స్ని మనము అవాయిడ్ చేయాలి. సేమ్ వర్డ్స్ యూజ్ చేస్తే ఇంకా మనకి మీనింగ్ సింపుల్ ఎక్కడవుతుంది, అవ్వదు. దెన్ కన్వర్ట్ ద నోటెడ్ ఐడియాస్ ఇంటూ కంప్లీట్ సెంటెన్సెస్. సో ఫస్ట్ నువ్వు ఏం చేసావు, జస్ట్ ఐడియాస్ని పేపర్ మీద పెట్టావు అంతే. వీటిని ఫుల్ ఫ్లెడ్జెడ్ సెంటెన్సెస్ కింద మార్చాల్సి ఉంటుంది. అప్పుడు యూ కెన్ యూజ్ సినోనిమ్స్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, డిఫరెంట్ వాయిస్ అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్. సో నువ్వు నీ ఓన్ లాంగ్వేజ్లో రాస్తున్నావు ఇప్పుడు, ఆథర్ యొక్క ఒరిజినల్ వర్డ్స్ని వాడకుండా. సో అలా ఓన్ లాంగ్వేజ్లో రాసేటప్పుడు వర్డ్స్ని రకరకాలుగా మనం మాడిఫై చేసుకోవచ్చు. అతను ఒక డిఫికల్ట్ వర్డ్ వాడాడు, దానికి సినోనిమ్స్ వాడుకోవచ్చు. అలాగే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్, అడ్జెక్టివ్, ఇట్లా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మార్చి వాడుకోవచ్చు. అతను డైరెక్ట్ స్పీచ్ వాడితే నువ్వు ఇండైరెక్ట్ స్పీచ్ వాడచ్చు. అతను యాక్టివ్ వాయిస్ వాడితే నువ్వు ప్యాసివ్ వాయిస్ వాడచ్చు. అవసరాన్ని బట్టి, మీనింగ్ సింప్లిఫై చేయడానికి యొక్క అవసరాన్ని బట్టి సెంటెన్స్ స్ట్రక్చర్ని మార్చవచ్చు. అతను కాంప్లెక్స్ స్ట్రక్చర్ వాడితే నువ్వు సింపుల్ స్ట్రక్చర్ వాడచ్చు. ఇది సెకండ్ స్టేజ్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో ఎడిటింగ్ స్టేజ్ అంటారు దీన్ని. లుక్ ఎట్ ద రైట్ అప్ ఫర్ ఎనీ గ్రామటికల్ మిస్టేక్స్ అండ్ కరెక్ట్. సో వన్స్ నువ్వు అన్ని ఐడియాస్ని సెంటెన్సెస్ కింద డెవలప్ చేసిన తర్వాత అప్పుడు ఎడిటింగ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఎడిటింగ్ స్టేజ్లో నువ్వేం చేయాలి, నువ్వు రాసిన దాంట్లో ఏమైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయా ఉంటే సరి చేయాలి. ఇఫ్ నెససరీ యూ హ్యావ్ టు లుక్ బ్యాక్ ఎట్ ద ఒరిజినల్ టెక్స్ట్ అగైన్. అవసరమైతే ఒరిజినల్ ప్యాసేజ్ని మళ్ళా ఒకసారి చూసి సరి చేసుకోవాలి. యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఆల్ ఐడియాస్ ఆర్ పారాఫ్రైజ్డ్ ఆర్ నాట్.
ఏమైనా ఐడియాస్ మిస్ అయినాయేమో అది కూడా చెక్ చేసుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫైనల్లీ ఎన్ష్యూర్ దాట్ యువర్ పారాఫ్రైజ్ ఈజ్ యాక్యురేట్. నువ్వు యాక్యురేట్గా పర్ఫెక్ట్ పారాఫ్రైజ్ చేసావు అనేటటువంటిది నువ్వు ఒకటికి రెండు సార్లు ఒరిజినల్ టెక్స్ట్ నువ్వు రాసిన ఐడియాస్ కంపేర్ చేసి చూసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ పారాఫ్రైజింగ్. దిస్ ఈజ్ ద ఓన్లీ క్వశ్చన్ యూ విల్ హ్యావ్ ఇన్ ద ఎగ్జామ్. నెక్స్ట్ సమ్మరైజింగ్. వాట్ ఈజ్ సమ్మరైజింగ్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇట్స్ పుట్టింగ్ డౌన్ ద మెయిన్ ఐడియాస్ ఫ్రమ్ ద ప్యాసేజ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఇక్కడ కూడా మీకు ప్యాసేజ్ ఇస్తారు సమ్మరైజింగ్ కూడా. ఈ ప్యాసేజ్లో 10 సెంటెన్సెస్ ఉన్నాయనుకోండి, మీరు ఒక 3 to 4 సెంటెన్సెస్ కింద దాన్ని సమ్మరైజ్ చేయాలి. అంటే దాని సమ్మరీ రాయాలన్నమాట. టోటల్ ప్యాసేజ్ అంతా రాయకూడదు, బ్రీఫ్గా దాన్ని కట్ షార్ట్ చేసి రాయాలి. దాన్ని సమ్మరైజింగ్ అంటారు. A summary is always shorter than the original because it contains only the main points. సో సమ్మరీలో అన్ని పాయింట్స్ వస్తే ఇది కూడా పెద్దదైపోతుంది కదా ఒరిజినల్ లెక్క. అంచేత మెయిన్ పాయింట్స్ మాత్రం మనం తీసుకుంటాం. సమ్మరైజింగ్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు నోట్ మేకింగ్. సో మనం నోట్ మేకింగ్ చెప్పుకున్నాం ఇంతకుముందు సెమిస్టర్స్లో. ఈ నోట్ మేకింగ్కి ఆల్మోస్ట్ దగ్గరగా ఉండేటటువంటి లింగ్విస్టిక్ ఎక్సర్సైజ్ ఇది సమ్మరైజింగ్ అనేటటువంటి. ఓకే, ద ఫీచర్స్ ఆఫ్ ఎ గుడ్ సమ్మరీ ఆర్, మనం చేసిన సమ్మరీ మంచి సమ్మరీ అనిపించుకోవాలంటే, గుడ్ సమ్మరీ అనిపించుకోవాలంటే అందులో ఉండాల్సిన లక్షణాలు ఏంటో చూడండి. ఇట్స్ సింపుల్, క్లియర్ అండ్ వెల్ స్ట్రక్చర్డ్. మన సమ్మరీ సింపుల్ స్టైల్లో ఉండాలి, సింపుల్ లాంగ్వేజ్లో. క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. స్ట్రక్చర్డ్, వెల్ స్ట్రక్చర్డ్ అంటే ఒక ఆర్డర్ ప్రకారం ఉండాలి. ఇట్ కంటైన్స్ మెయిన్ థీమ్ అండ్ సపోర్టింగ్ ఐడియాస్. మెయిన్ థీమ్ సపోర్టింగ్ ఐడియాస్ మిస్ కాకూడదు. ఇట్స్ రిటన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మీ లాంగ్వేజ్లో రాసి ఉండాలి. అంటే సేమ్ ఇంగ్లీష్ లాంగ్వేజే కానీ నీ శైలిలో నువ్వు రాయాలి. నో న్యూ ఇన్ఫర్మేషన్ ఆర్ ఒపీనియన్ ఈజ్ యాడెడ్. కొత్త ఇన్ఫర్మేషన్ నువ్వేం యాడ్ చేయకూడదు. ఉన్న దాంట్లో సమ్మరైజ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ని తీసి బ్రీఫ్గా రాయాలి తప్ప నీ ఒపీనియన్ కానీ అదర్ ఇన్ఫర్మేషన్ కానీ యూ షుడ్ నాట్ యాడ్. నో సింబల్స్ అండ్ అబ్రివేషన్స్ ఆర్ యూజ్డ్. ఎక్కడ కూడా అబ్రివేషన్స్, సింబల్స్ మనము సమ్మరీలో ఉపయోగించకూడదు. ఓకే, ఒరిజినల్లో ఉంటాయి, వాటిని మీరు డ్రాప్ చేయాలి. నెక్స్ట్ స్టేజెస్ ఇన్ సమ్మరైజింగ్. ఇందులో ఉన్న స్టేజెస్ ఏంటో చూద్దాం. సో సమ్మరీ యొక్క డెఫినిషన్ మనం ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇంతకుముందు డిస్కస్ చేసిందే చెప్పాము ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు స్టేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది నోట్ టేకింగ్ స్టేజ్. రీడ్ ద టెక్స్ట్ కేర్ఫుల్లీ అండ్ హైలైట్ ద మెయిన్ పాయింట్స్. టెక్స్ట్ మనం చదవాలి, ఇచ్చిన ప్యాసేజ్ చదవాలి, బాగా చదివి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం అండర్లైన్ చేసుకోండి. నోట్ డౌన్ ఆల్ ద మెయిన్ పాయింట్స్. అండర్లైన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఆ మెయిన్ పాయింట్స్ అన్నిటిని రాసుకోవాలి. యూ కెన్ యూజ్ సింబల్స్, గ్రాఫ్స్ అండ్ డ్రాయింగ్స్ టు నోట్ డౌన్ మెయిన్ పాయింట్స్. మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి నువ్వు సింబల్స్ అవి వాడచ్చు, మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి, ఫైనల్ సమ్మరీలో కాదు. నెక్స్ట్ స్టేజ్ రైటింగ్ స్టేజ్. డోంట్ లుక్ ఎట్ ద ఒరిజినల్ టెక్స్ట్. రైటింగ్ అప్పుడు మాత్రం ఒరిజినల్ టెక్స్ట్ చూడొద్దు, ఎడిటింగ్ స్టేజ్లో చూడొచ్చు. నువ్వు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ యువర్ నోట్స్. నువ్వు ఒరిజినల్ టెక్స్ట్ చూసి రాసావనుకో మళ్ళీ ఒరిజినల్ ఐడియా, ఒరిజినల్ వర్డ్సే వాడుతూ ఉంటావు. అలా కాకుండా నువ్వు ఐడియాస్ని ఒకసారి పేపర్ మీద పెట్టిన తర్వాత వాటిని డెవలప్ చేయి నీ సొంత లాంగ్వేజ్లో. రైట్ ఈచ్ పాయింట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కంప్లీట్ సెంటెన్స్. సో పాయింట్స్ నువ్వు జస్ట్ వర్డ్స్ కింద, ఫ్రేజెస్ కింద నోట్ చేసుకున్నావు ఫస్ట్, వాటిని కంప్లీట్ సెంటెన్సెస్ కింద డెవలప్ చేయి. యూజ్ యువర్ ఓన్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. నీ ఓన్ వర్డ్స్, డోంట్ బారో రైటర్స్ వర్డ్స్. డోంట్ యాడ్ యువర్ ఒపీనియన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆర్ అనాలిసిస్. డోంట్ రిపీట్ ఐడియాస్. సో రిపిటేషన్ అంటే ఆటోమేటిక్గా సమ్మరీ యొక్క ఎఫెక్ట్ తగ్గిపోతుంది. సమ్మరీ బ్రీఫ్గా ఉండాలి, నువ్వు రిపీట్ చేస్తే పెరిగిపోతుంది అనమాట. సో అలాగే నీ ఒపీనియన్స్ ఏమీ యాడ్ చేయొద్దు, ఎగ్జాంపుల్స్ పెట్టకూడదు. ఎగ్జాంపుల్స్ సపోర్టింగ్ ఐడియాస్కి సపోర్ట్ కోసం ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్స్ నువ్వు సమ్మరీ రాయాలంటే అవి డ్రాప్ చేయాల్సిందే, లేకపోతే సమ్మరీ పెద్దదైపోతుంది. ఈ సొంత అనాలిసిస్ ఏమీ చేయొద్దు. ఇది ఇంపార్టెంట్ అన్నమాట రైటింగ్ స్టేజ్లో చేయాల్సిన పనులు. నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ ఎడిటింగ్ స్టేజ్. కంపేర్ విత్ ద ఒరిజినల్ ప్యాసేజ్. ఇప్పుడు నువ్వు కంపేర్ చేయి. చెక్ వెదర్ ఆల్ పాయింట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ లాజికల్లీ ఆర్ నాట్. అన్నీ లాజికల్ అరేంజ్మెంట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి.
లుక్ ఫర్ ద స్పెల్లింగ్ అండ్ గ్రామటికల్ మిస్టేక్స్ అండ్ కరెక్ట్. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని వాటిని కరెక్ట్ చేయాలన్నమాట. సో ఇవి స్టేజెస్ ఇన్ సమ్మరైజింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్, మంచిగా చదువుకోండి.